హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలోస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలి, రాగి పొడి, డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా తయారు చేయాలని చెప్పి చూపిస్తున్నానండి. చిరుధాన్యాల్లో మనకి ఒకటి కదా రాగి ఫ్లోర్, మిల్లెట్ వన్ ఆఫ్ ది మిల్లెట్ ఐటమ్ కాబట్టి సో అది రోజు ఒకటి తీసుకుంటే మార్నింగ్ విపరీతంగా ఐరన్ అది లభిస్తుంది అనమాట అండి. సో పిల్లలకి మిల్క్ షేక్లో పౌడర్ చేసుకుని పాలు వేసుకుని మిల్క్ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని పిల్లలకి మిల్క్ షేక్లు ఇచ్చినా చాలా బాగా తాగుతారండి, చాలా ఇష్టంగా తాగుతారు. సో నో యాడెడ్ షుగర్ అనమాట. సో అందుకనే నేను డీటెయిల్గా చెప్పించానండి రెసిపీ. సో లాస్ట్ వరకు మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో నేను కంప్లీట్ చేశాక రాగి పౌడర్ కూడా స్టోర్ చేశానండి, ప్రోటీన్ పౌడరు. సో ప్రోటీన్ పౌడర్ మనకి 1 month స్టోరేజ్ ఉంటుందండి. అండ్ రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ అవి వేసి లడ్డు చేశాను అనమాట. సో ఈ విధంగా మీరంతా ఫాలో అయ్యి ఎర్లీ మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ని లడ్డు ఒకటి యాడ్ చేసుకుంటే మనకి హెల్తీగా కూడా ఉంటామండి. సో నేను చెప్పాను కదా రాగి హురి హిట్ అని, క్యాఫెటేరియాలో ఆఫీస్లో బిజినెస్ పర్సన్స్కి ఒక కౌంటర్ ఇస్తారనమాట అండి. సో అక్కడ ఒక్కొక్కరికి ఒక కౌంటర్ ఇస్తారు వీక్లీ వన్స్. సో అలాగా మాకు రాగి హురి హిట్ అని చెప్పేసి ఆ పౌడర్ అక్కడ కొన్నాను అనమాట అండి. సో నేను ఇక్కడ రాగులు యాక్చువల్గా నానబెట్టేసి తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి మొలకలు వచ్చాక ఎండబెట్టేసి పాప్కార్న్లో పాప్ చేస్తానండి. దాంతో పౌడర్ చేసుకుని లడ్డూ చేస్తారనమాట. వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా చేసుకోవాలన్నది. సో 0 యాడెడ్ షుగర్, కావాలంటే మనం కొంచెం బెల్లం వేసుకుని రాగి మాల్ట్లో కూడా చేసుకోవచ్చండి. సో నేను ఇలా రాగి మాల్ట్ కంటే కొంచెం మిల్లెట్స్ లాగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా, డైలీ తిన్నాను. కానీ ఇది వాళ్ళు ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారండి. సో ఆన్లైన్లో మనం వెళ్ళి రూరల్ గుడ్ అని చెప్పేసి వాళ్ళది ప్రోడక్ట్స్ అన్నీ అందుబాటులో ఉన్న ఆన్లైన్లో. మీకు కావాలంటే డీటెయిల్స్ www.ruralgood.in లాగిన్ అవి చెక్ చేయండి. సో వీళ్ళు ఏ లొకేషన్ కన్నా వాళ్ళు కొరియర్ చేస్తారనమాట. సో మన రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా కడాయి పెట్టుకుని లైట్గా హీట్ అయ్యాక బాదం పప్పు తీసుకున్నాను కదండి, ఒక కప్పు. నేను మెజర్మెంట్ కప్స్లా తీసుకుని క్యాష్యూ కొంచెం తగ్గించాను, ఎందుకంటే జీడిపప్పు ఎక్కువ తినకూడదు కదా, అందులో కొంచెం కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జీడిపప్పు తక్కువ తీసుకుని మిగిలినవన్నీ వేసానండి. సో నేను ఇక్కడ తీసుకుంది బాదం, జీడిపప్పు, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ తెల్ల నువ్వులు అనమాట. సో నెయ్యి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుని మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్. సో ఫ్రై చేసేసుకున్నాక ఇలా ఫ్రై అవుతున్నాయి. సో ఈయన రాగి పిండి కూడా నేను ఇక్కడ మెజర్మెంట్ తీసేసుకుంటున్నానండి. సో నేను ఈ కప్తో ఈక్వల్ క్వాంటిటీ వేసాను అనమాట అండి. పొడి కూడా చాలా టేస్టీగా ఉందండి, డ్రైగా కూడా తిని చూశాను, చాలా బాగుంది. సో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. చిన్నపిల్లలు 6 months నుంచి జస్ట్ బోర్న్ తర్వాత 6 months కంప్లీట్ అవుతుంది కదండి. సో అప్పటి నుంచి వాళ్ళు సెర్లాక్ అది పెట్టుకున్నా వాళ్ళ చిన్నపిల్లలకు కూడా ఇది సెర్లాక్ లాంటిది ఉందన్నమాట అండి. ఇమీడియట్గా అతను ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్పాడు. సో మీకు కావలిస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి, జస్ట్ నాకు నచ్చింది. సో ఇలాగా రాగులు మొలకలు వచ్చాక పొడి చేసుకుని కూడా అమ్ముతారని నాకు తెలియదు అనమాట. కర్ణాటకలో చేస్తారంటది అలాగా. సో ఇదేంటంటే ఇంకొక ఐటమ్ అండి, మా అమ్మగారు కొబ్బరి లస్ కూడా చేసి పంపించారు. సో నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ లడ్డూలో నొక్కలేదు, ఇలాగే పేస్ట్లో పంపించేశారు, దాన్ని కూడా నేను పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ అయిపోయాయండి. పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను నెమ్మదిగా బాదం, జీడిపప్పు ఫస్ట్ సపరేట్ చేసేస్తున్నానండి. సో జస్ట్ ఇలా ఒక్క పల్స్ ఇస్తే, ఒక 2-3 పల్స్ ఇస్తే పౌడర్ అవుతుంది అనమాట. కొంచెం పప్పుల్లో కూడా మనకి పల్స్ చేసుకుంటే బాగుంటుంది, మరీ పొడిలా చేసుకుంటే లడ్డూలు తినలేమండి. సో చూసారా, కొంచెం పప్పు కింద కొంచెం పౌడర్ కింద ఉంది. సో ఇలా కచ్చాపచ్చాక పౌడర్గా చేసుకుని పల్స్ ఇచ్చానండి. సో ఫస్ట్ దాన్ని సపరేట్ చేసేసుకున్నాను, పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి మిగిలిన నువ్వులు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకున్నాం. యాక్చువల్లీ పంట కింద పెడితే పెద్ద టేస్ట్గా అనిపించాయి కాబట్టి దీన్ని అయితే ఫైన్ పౌడర్గా చేసేసుకుందాం అనమాట అండి. సో దీన్ని కూడా నేను మిక్సీలో వేసేసి ఫైన్ పౌడర్గా చేసేసాను. చూసారా, మీరు అక్కడ కంపేర్ చేస్తే ఇది ఫైన్ పౌడర్గా చేశాను, అది కొంచెం పల్స్ ఇచ్చాను అంతే. సో అప్పుడు మనకి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ పెద్ద టేస్ట్ ఉండదు కదండి. సో ఈ విధంగా పౌడర్ చేసేసుకుంటే మనకి తినడానికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, పోషకాలు కూడా అందుతాయని చెప్పేసి నేను ఇవి యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఆఫీస్లోకి తీసుకున్నాను కదండి కొన్న రాగి పిండి మొలకలు వచ్చాక పాప్ చేసిన పౌడర్ని నేను ఇప్పుడు వేసాను మిక్సీలోకి. సో మా అమ్మగారు పంపించిన లస్కూరి, ఇందులో నల్ల బెల్లం, కొబ్బరి వేయించేసి లస్కూరి కింద చేశారండి.
సో దీన్ని కూడా ఒకసారి పలసిచ్చేసుకుందాం. సో చూడడానికి అలా ఉంది కానీ సో కొంచెం లైట్గా నేను రాగి పిండి కూడా వేసానండి, ఎందుకంటే ఫ్లేవర్ బాగా తగలాలని చెప్పేసి. సో లైట్గా ఇప్పుడు దీన్ని నేను బాగా పలసిచ్చేస్తాను 2-3 టైమ్స్. సో చూసారా మా అమ్మగారు పంపించిన కొబ్బరి లస్కోరి ఇది కలిపి రాగి పిండి చూసారా ఫైన్ పౌడర్లో అయిపోయింది. సో నాకు ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసాను. సో మన డ్రై ఫ్రూట్ పౌడరు, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, నువ్వుల పౌడరు మొత్తం అన్నీ కలిపి రాగి పిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. సో అంతే, ఇది ఈ విధంగా మనం ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయిందండి. దీన్ని సపరేట్గా మనం తీసుకుంటాం. రెసిపీ మోస్ట్లీ సేమ్ అండి, ఓన్లీ గీ వేసి లడ్డూలు నొక్కుంటాం అంతే. పౌడర్ మాత్రం ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే 1 month నుంచి 2 months వరకు ఉంటుందన్నమాట స్టోరేజ్. సో పిల్లలకి ఇలా మిల్క్ షేక్లో ఇచ్చే బదులు ఈ విధంగా పౌడర్ చేసుకుని ఇంట్లో మిల్క్ షేక్ చేయండి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్ రాగి లడ్డూకి కొంచెంగా నెయ్యి వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట అండి. సో లడ్డు కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం నెయ్యి కరగబెట్టుకుని వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు చెక్ చేసుకోండి ఎంత నెయ్యి పడుతుంది అన్నది. సో ఇది న్యాచురల్ నెయ్యి మా అమ్మగారు పంపించారు ఇది. సో ఈ విధంగా ఇంట్లో చేసిన డైరెక్ట్ నెయ్యే కాబట్టి సో హ్యాపీగా మనం వేసుకుని తిన. నెయ్యి కూడా మంచి గుడ్ ఫ్యాట్ కదండి, సో తినడం కూడా మనకి చాలా మంచిది. సో చూసారా కన్సిస్టెన్సీ నేను చూసుకుని నెయ్యి మిక్స్ చేసుకున్నాక ఒక లడ్డు అయ్యే వరకు చెక్ చేశాను అనమాట అండి. చూసారా చాలా ఫ్రెష్గా లడ్డు రెడీ అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీలో నేను మొత్తం అంతా లడ్డూలు ఒత్తేసుకుంటానండి. కొంతమంది నెయ్యి తినను అన్న వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ నెయ్యి ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ నెయ్యి ప్లేస్లో తేనెతో రీప్లేస్మెంట్ చేయొచ్చండి. సో తేనె వేసేసుకుని మీరు ఇలా లడ్డూలో నొక్కున్నా కూడా లడ్డు అవుతుంది అనమాట. సో ఈ విధంగా నేను చేసుకున్న మిశ్రమం అంతా లడ్డూలు అవి చేసేసుకుని రాగి డ్రై ఫ్రూట్స్ వేసుకుని లడ్డూలు అవి చేసుకున్నాను. నేను హెల్తీ లడ్డు అండి. సో డైలీ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మనం ఒక లడ్డు యాడ్ చేసుకుంటే చాలా మంచిది. యాక్చువల్గా డైటింగ్లో ఉన్న వాళ్ళు అలాగే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, కానీ ఒక బాయిల్డ్ ఎగ్ ఈ లడ్డు తీసుకోవచ్చు, లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుని ఆ ప్రోటీన్ పౌడర్ లైట్గా మిల్క్ షేక్ వల్ల తాగొచ్చండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు అన్ని పోషకాలు అందుతాయి. సో డైలీలో మనకు కావాల్సిన విటమిన్, ప్రోటీన్, ఫైబర్ అంతా అందుతుంది అనమాట. సో ఈ విధంగా నేను డ్రై ఫ్రూట్ రాగి లడ్డు చెప్పాను కదండి, రాగి పిండి కాదు, రాగులు మొలకలు వచ్చాక చేసుకున్న పౌడర్ అది. సో ఆ విధంగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ప్రాసెస్ టైం పడుతుంది. సో నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రోటీన్ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు నేను చెప్పినట్టుగా మీరు ప్రోటీన్ పౌడర్ కొంచెం చిల్డ్ మిల్క్లో వేసుకుని ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటే చిల్డ్ మిల్క్ షేక్లో అయిపోతుందండి. పైన పిల్లలు కావాలంటే హెర్షీస్ చాకో సిరప్ వేసేసి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను అసలు బెల్లం వేయలేదండి, మా అమ్మగారు లస్కోరీలో వేసిన పాత బెల్లమే నేను యూస్ చేశాను, ఎక్స్ట్రా బెల్లం వేయలేదు. సో చాలా కమ్మగా వచ్చాయి. సో ఫైనల్గా నాకు రాగి లడ్డూలు ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ప్రతి ఇంట్లో అందరూ ఇలా పోషకాహారాలు ఇవి తీసుకుని హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీలూస్ మన ఇంటి వంట.